ఎన్నికల కోడ్ ముగియడంతో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలనపై దృష్టి పెట్టింది. దీనిపై ప్రభుత్వ అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. మరోవైపు ఇళ్ల నిర్మాణానికి ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులు ఆ దిశగా వేర్వేరు రాష్ట్రాలకు వెళ్లేందుకు సిద్దమవుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత 2 పడక గదుల ఇళ్ల స్థానంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. బడ్జెట్లో ఈ పథకానికి 7,740 కోట్లు కేటాయించింది. ఈ మేరకు మార్గదర్శకాలు సైతం జారీ చేసింది. లబ్ధిదారులు అధికారుల పర్యవేక్షణలో ఇళ్ల నిర్మాణం చేసుకోవాల్సి ఉంటుందని, ఆ నిధులను 4 దశల్లో ప్రభుత్వం విడుదల చేస్తుందని పేర్కొంది. పథకాన్ని ఈ ఏడాది మార్చి 11వ తేదీన భద్రాచలంలో సీఎం లాంఛనంగా ప్రారంభించారు. ఇళ్ల నమూనాలను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించడంతో హడ్కో సుమారు 1000 కోట్లు రుణంగా మంజూరు చేసింది. పట్టణ ప్రాంతాల ఇళ్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత మొత్తం అందుతుంది. ఆయా లెక్కలను అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు. ఇక ఎన్నికల కోడ్ ముగియడంతో తెలంగాణలోని ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలనపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రభుత్వ అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇళ్ల నిర్మాణానికి ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలు ఏ విధంగా ఉన్నాయి అని చెప్పేసి అధ్యయనం చేయాలి అని ప్రభుత్వం ఆదేశించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు అందించేందుకు ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, చెప్పండి, ఏ రాష్ట్రాలకు అధ్యయనం కోసం వెళ్లబోతున్నారు? ఎక్కడ ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి? ముఖ్యంగా ఏ రాష్ట్ర నమూనా ఇక్కడ ఉండబోతోంది? ఇప్పటికే అధికారులు మాత్రం ఇందిరమ్మ ఇళ్లపైన కూడా కసరత్తులు ప్రారంభించారు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఎక్కడైతే ఇందిరమ్మ ఇళ్ల నమూనాలకు సంబంధించిన నిర్మాణాలు జరిగాయో అక్కడికి వెళ్ళి పరిశీలించాలని చెప్పి కూడా ప్రభుత్వం అధికారులు కూడా ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇప్పటికైతే ఆ ప్రభుత్వం భావిస్తున్న ప్రకారం మాత్రం 4 విడతల్లో కూడా ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి కూడా వారికి డబ్బులు సహాయం చేయాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకే భావిస్తుంది. దీనికి సంబంధించిన గైడ్లైన్స్ కూడా సిద్ధం చేయాలని చెప్పి కూడా ఇప్పటివరకే అధికారులు కూడా సూచనలు చేసిన నేపథ్యంలో మాత్రం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన పూర్తి స్థాయిలో గైడ్లైన్స్ కూడా సిద్ధం కాబోతున్నాయి. గైడ్లైన్స్ సిద్ధం కావడంతో పాటు ప్రతి నియోజకవర్గానికి ఎన్ని ఇల్లు ఇవ్వాలని చెప్పి కూడా ఇప్పటివరకే రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు కూడా ప్రారంభించిందని చెప్పొచ్చు. 119 నియోజకవర్గాలకు సంబంధించినందుకు మాత్రం ప్రతి నియోజకవర్గంలో ఒక సంవత్సరానికి 3,500 ఇల్లు ఇవ్వాలని చెప్పి ఇప్పటివరకు ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి వాటిని కూడా లాటరీ సిస్టమ్ ద్వారా మొత్తం తీస్తే కొంతవరకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. అదేవిధంగా విమర్శలకు పాలు కూడా ప్రభుత్వం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి లాటరీ సిస్టమ్ కాకుండా కూడా లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వారికి విడతల వారికి కూడా లబ్ధిదారులను గుర్తించాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకే భావిస్తుంది. దీంతో పాటుగా ఇప్పటివరకే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజావాణి కార్యక్రమం నిర్వహించిన సందర్భంలో దాదాపు 82 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. ఈ అప్లికేషన్ల ద్వారా మాత్రం వాటిని ఎవరెవరికి ఇందిరమ్మ ఇల్లు అర్హులు ఉంటారన్న దానిపై కూడా ప్రభుత్వ కసరత్తు కూడా ప్రారంభించింది. ఒకే ఇంటి పేరుపైన ఉన్నవారు మాత్రం చాలా అప్లికేషన్లు చేసుకున్నారు. కాబట్టి వాటి ఏరివేత మాత్రం ఇప్పటివరకే పూర్తయినట్టు కూడా అధికారులు కొంతవరకు సమాచారం ఇస్తున్నారు. దీంతో పాటుగా ఇందిరమ్మ ఇళ్లకు ఎంతమంది లబ్ధిదారులు ఉంటారు, ఏ నియోజకవర్గాల్లో ఎంతమంది లబ్ధిదారులు ఎంపిక అవ్వబోతున్నారని దానిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఒక దృష్టి అయితే పెట్టిందని చెప్పుకోవచ్చు. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన బడ్జెట్లో 7,740 కోట్ల రూపాయలు కూడా పెట్టిన నేపథ్యంలో ఈసారి కూడా పూర్తి స్థాయి బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టబోతుంది. కాబట్టి ఇందిరమ్మ ఇళ్ల పథకానికి మాత్రం ఇంకా ఏమైనా ఎక్కువ డబ్బులు నిధులు కూడా కేటాయిస్తా బడ్జెట్లో అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. గత ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం ఉందో ఆ పథకానికి సంబంధించిన మొత్తం కొన్ని ఇండ్లకు కూడా ఎవరు కూడా వెళ్ళనివ్వకుండా కూడా అక్కడ ఉన్న అధికారులు కూడా ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి కూడా ఇప్పటివరకు లబ్ధిదారులు కూడా వాపోతున్నారు. కాబట్టి ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఈ డబుల్ బెడ్రూమ్లను కూడా ఏమైనా అటాచ్ చేస్తారా లేదా అనే దానిపైన కూడా ఒక క్లారిటీ రావాలి. ఎందుకంటే ఇందిరమ్మ ఇల్లు ఉంటే మాత్రం ఇండివిజువల్ హౌస్ ఉంటుంది. అక్కడ 4 విడతలు, ఒకసారి బేస్మెంట్, అదేవిధంగా పిల్లర్లు వేసిన తర్వాత ఆ స్లాబ్ లెవెల్ అయిన తర్వాత స్లాబ్ అయిన తర్వాత ఇలా 4 విడతల్లో కూడా వారికి లబ్ధిదారులకు కూడా డబ్బులు కూడా చెల్లిస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి కార్యాచరణ సిద్ధం చేయబోతుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ రావాల్సి ఉంది. గత ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను కూడా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కూడా ఏమైనా అటాచ్ చేస్తుందా, లేదంటే కొత్తగా నిర్మించబోయే ఇళ్లను మాత్రమే ఇందిరమ్మ ఇళ్ల ద్వారా మాత్రం ప్రజలకు అందించబోతుందా లబ్ధిదారులకు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. ఇప్పటికైతే ప్రభుత్వం అయితే కసరత్తు ప్రారంభించింది. కసరత్తుని దాదాపు 3 నెలల్లోనే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన లబ్ధిదారులకు అందించే విధంగా కూడా ఒక కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వం అయితే భావిస్తుంది. దీంతో పాటుగా చాలా గ్రామాల్లో కూడా ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. కాబట్టి అక్కడ ఒకవేళ ల్యాండ్ లేకపోతే మాత్రం వాళ్ళకు ల్యాండ్ ఇప్పించి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తారా, లేదంటే ఏ విధంగా దీనికి సంబంధించిన గైడ్లైన్స్ రూపొందించుకోబోతున్నారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాలి. జోష్నా. రైట్ ప్రవీణ్.